ఏపీ సీఎం చంద్రబాబు గారు వదిలేసే వార్త సూపర్ 6 పథకాలు సూపర్ హిట్. ఈ పథకాలకు డబ్బులు తొలి సంతకం. సో ఈ వీడియోలో ఈ పథకాలకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ఇటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోను ఒక లైక్ చేయండి. మహిళలకు ఆర్థిక చేయూత. కూటమి వస్తే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రకారం ఏటా ఒక్కో మహిళకు 18,000 రూపాయలు వస్తాయి. అయితే ఎప్పుడో బటన్ నొక్కే వరకు వేచి చూడకుండా ప్రతి నెల పెన్షన్ తరహాలో అందే అవకాశం ఉండడంతో వారు కూటమి వైపు మొగ్గు చూపారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. గత కొన్నేళ్లుగా వంట గ్యాసు ప్రజలపై మోయలేని భారంగా మారింది. ఒక్కో సిలిండర్పై 1000 అయితే అవుతుంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని సూపర్ 6లో కీలక హామీ ఇచ్చారు. సగటున ఒక్కో కుటుంబం ఏడాదికి 6 సిలిండర్లు వినియోగిస్తారు. అందులో సగం ఉచితం అనే హామీ పేద మధ్యతరగతి వర్గాలపై ప్రభావం చూపింది. సూపర్ 6 సూపర్ హిట్. టీడీపీ కూటమి విజయానికి 6 హామీలే సోపానాలు. ఉపాధి, నిరుద్యోగ భృతి. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఉద్యోగం లభించే వరకు ప్రతి నెల కూడా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇక్కడ సిబిఎన్ గారు చెప్పడం జరిగింది. సో ఈ హామీ యువతను విశేషంగా ఆకట్టుకుంది. సో 5 ఏళ్లలో జగన్ ఏలుబడిలో డిఎస్సి ఉద్యోగాల నోటిఫికేషన్ లేక వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడమే కాకుండా ప్రైవేటు పరిశ్రమలు తరలిపోతూ ఉండడంతో ఉపాధి దెబ్బతింది. సో ఒక్క ఇండస్ట్రీ కూడా కొత్తది రాకపోవడంతో యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు సీఎంగా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు ఖచ్చితంగా వస్తాయని, ప్రైవేట్లోనూ మంచి అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగులు విశ్వసించారు. ప్రతి విద్యార్థికి 15,000. తల్లికి వందనం పేరిట బడులకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్న హామీ తల్లులు బాగా ఆకర్షించింది. 2019 ఎన్నికలకు ముందు ఇంట్లో 2 పిల్లలకు 15,000 చొప్పున అమ్మఒడి ఇస్తానని జగన్ గద్దెనెక్కాక ఒక్కరికే అనే పరిమితం చేశారు. తాజా మేనిఫెస్టోలో దాన్ని 17,000కి పెంచారు. అయితే కూటమి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ కూడా తలో 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది ప్రజల్లో బాగా వెళ్ళింది. దాదాపు ఎక్కువ కుటుంబాల్లో 2 పిల్లలు ఉంటారు. సో వారికి సంవత్సరానికి 30,000 రూపాయలు వచ్చే అవకాశం ఉండడంతో తల్లిదండ్రులు కూటమి వైపు మొగ్గు చూపారు. ఉచిత ప్రయాణం భారీ హిట్. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనే హామీ ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. సో కాబట్టి ఇక్కడి ప్రభుత్వాలను మార్చడంలో కీలక పాత్ర కూడా ఈ పథకాన్ని పోషించింది. అలాంటి హామీని టీడీపీ కూటమి కూడా ఇచ్చింది. రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉద్యోగం, ఉపాధి దృష్ట్యా నిత్యం బస్సుల్లో ప్రయాణించే మహిళలపై ఆర్థిక భారం తగ్గిస్తుంది. ఇది అత్యధికంగా మహిళలను ఆకట్టుకుంటుంది. రైతన్నకు ధనం. రైతులకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని సూపర్ 6 హామీ కూటమిని విజయ తీరాలకు చేర్చిందని అంటున్నారు. జగన్ ప్రభుత్వం 13,500 మాత్రమే ఇచ్చింది. చంద్రబాబు అదనంగా 6,500 ఇస్తానడం రైతులను ఆకర్షించింది. పైగా 2014-19 నడుమ అయినా రైతు రుణమాఫీ చేసిన విషయం వారికి గుర్తుంది. సో పైగా జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కడం, బటన్ నొక్కినా చాలా కాలం డబ్బులు జమ కాకపోవడం వంటివి రైతుల వ్యతిరేకతకు కారణమైంది.